ప్రాబ్లం ఏం లేదు. వెయిట్ చేయండి. ఓటీటీకి వచ్చినాక నిదానంగా చూడండి. యాక్చువల్గా అది కూడా ఒక 3 రోజులు పడుతుంది మీరు సినిమా చూడడానికి, అంత ల్యాగ్ ఉంటుంది. ఈ దృశ్యం అదృశ్యం అయితే ఎంత బాగుంటుందో యాక్చువల్గా. సినిమా అయితే లిటరల్ టార్చరు. 2.5 hours కూర్చున్నాం కానీ సీట్లో ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అనేంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే సినిమా గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్ 3 వెళ్తాది 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 వెళ్తాది. నడుస్తోంది 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 జీవితం ఎంతసేపు నడుస్తుంది నీ మొహమాట. జీవితం కదా అలా మెల్లిగా నడుస్తూనే ఉంటుంది. వెళ్తూనే ఉంటది కానీ ఎక్కడ ఆగదు. ఫస్ట్ థింగ్. సెకండ్, అసలు ఆ క్లైమాక్స్ రాసుకోవాలని ఎలా అనిపించిందిరా మాస్టర్ మీకు? నాకు అర్థం కాదు. ఏదో పొడుద్దామని పోయి ఏందో పొడిసి ఏందో చేసి, అంటే ఇప్పుడు మీ దగ్గర స్టోరీ లేదు, ఏదో హైప్ కోసం సినిమా తీయాలా అంటే అవసరం లేదు కదా, వేరేది ఏదైనా రాసుకొని తీయచ్చు. ఇంత క్లైమాక్స్ పెట్టుకొని 2.5 గంటలు ల్యాగ్ చేసి మళ్ళా ఆ క్లైమాక్స్ కూడా దరిద్రంగా ఎగ్జిక్యూట్ చేసి ఎందుకు ఇదంతా? కాబట్టి బెటర్ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. పర్ఫార్మెన్సెస్ విత్ ఆల్ యాక్టర్స్ ఆర్ గుడ్. మోహన్ లాల్ గారు కానీ, మీనా గారు కానీ, దే ఆల్ యాక్టెడ్ వెరీ గుడ్. బట్ ఇక్కడికి అయిపోయింది అనుకుంటే పార్ట్ 4కి లీడ్ ఇచ్చారు మళ్ళా, అది హైలైట్. బాబోయ్, నా వల్ల కాదు. ఇంక నేను ఈ దృశ్యాన్ని అదృశ్యం చేసి ఇక్కడితో ఆపేస్తున్నాను. నమస్కారం. రీల్ నచ్చితే ఫాలో చేయండి. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.